హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి రోజు మార్నింగ్ అయితే ఇలా ముగ్గైతే వేశాను. నా ముగ్గు ఎలా ఉందో మీరే చెప్పాలి. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి విహాన్కి అయితే భోగి పళ్ళు పోసాము. మామూలుగా అయితే విలేజ్లో ఫ్యామిలీ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ ఇయర్ ఇక్కడే హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకున్నాము. భోగి పళ్ళ కోసం నేను చాక్లెట్స్, చిల్లర నాణాలు, చెరుకు గడ్డలు, రేగాయలు, బంతిపూ రెక్కలు అండ్ అక్షంతలు అయితే ఇలా మిక్స్ చేశాను. విహాన్కి ఇది సెకండ్ టైం అనమాట భోగిపళ్ళు పోయడం. ఫస్ట్ టైం కొంచెం చిన్న పిల్లవాడు కదా, అప్పుడు అంతగా తెలియదు కాబట్టి ఇదైతే ఈ సెకండ్ టైం కొంచెం ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాడు. చిన్నపిల్లలందరికీ తప్పకుండా భోగిపళ్ళు పోయాలి, ఎందుకంటే వాళ్ళకి ఏదైనా దిష్టి ఉన్నా పోతుందన్నమాట. చాలా మంచిది. ఇది 1 ఇయర్ నుంచి 9 ఇయర్స్ పిల్లలందరికీ పోస్తారు. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే తప్పకుండా పోయండి. మేమైతే ఇలా భోగి రోజు మా విహాన్కి భోగిపళ్ళు పోసాము. ఇలా రెడీ చేశాను. వాడైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎగ్జైటింగ్గా కూడా ఆడుకున్నాడు పోస్తూ ఉంటే. సో చిన్నపిల్లలు అందరూ ఇలానే ఫీల్ అవుతారు అనుకుంటా. మీ ఇంట్లో కూడా ఇలానే చేశారా పిల్లలు? అండ్ సంక్రాంతి రోజు వచ్చేసరికి మార్నింగ్ అయితే నేను ఇలా ముగ్గు అయితే స్టార్ట్ చేశాను. మాది చిన్న వాకిలి అనమాట. సో ఇలా వేసుకున్నాను. స్పేస్ తక్కువ ఉండడం వల్ల చిన్నగా అలా వేసుకున్నాను. ఎలా ఉందో చెప్పాలి. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి మంచిగా లంచ్ అయితే చేసేసి సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే వెళ్ళాము. మూవీ అయితే చాలా బాగుంది, కామెడీగా. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి పుదీనా రైస్ అయితే చేశాను. ఇది కూడా బాగుంది, మా ఆయన బాగా మెచ్చుకున్నాడు. అండ్ ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.